మహేష్, రియా, అర్జున్ ముగ్గురు హంటెడ్ ఫారెస్ట్ అంచున నిలబడ్డారు. చెట్లు పొదలుగా పెరిగి ఉండి గాలి వింతగా చల్లగా అనిపించింది. ఇదెందుకు హంటెడ్ ఫారెస్ట్ అని అంటారో నాకు అర్థం కావట్లేదు. అర్జున్ చేతులు మడిచాడు. ఇదో సాధారణ అడవి. రియా ఆసక్తిగా చూసింది. ఇక్కడ ఒక రహస్యం ఉంది. చెట్లు మాట్లాడతాయని కొందరు చెబుతారు, గుసగుసలు వినిపిస్తాయని కూడా అంటారు. మహేష్ వెనకడుగు వేశాడు. నిజమే అయితే మనం వెళ్ళకూడదేమో. కానీ రియా నిశ్చయంగా ఉంది. కొంచెం లోపలికి వెళ్దాం, నిజం ఏమిటో తెలుసుకుందాం. అంతే, ముగ్గురు అడవి లోపల అడుగు పెట్టారు. ఒక్కసారిగా గాలి మరింత చల్లబడింది. సూర్యుడు చెట్ల వెనుకకు మాయమైపోయాడు. అడవి చాలా నిశ్శబ్దంగా మారింది. పక్షులు కూడా కూయడం మానేశాయి. ఇది భయంకరంగా ఉంది, మహేష్ మెల్లగా అన్నాడు. అర్జున్ ధైర్యంగా నటించాడు. ఏమీ కాదు, ఇవన్నీ ఊహలు. అయితే అదే సమయంలో మధురైన స్వరం గాలిలో వినిపించింది. సహాయం, సహాయం. అంతా ఒక్కసారిగా ఆగిపోయారు. నువ్వు విన్నావా? రియా ఉత్కంఠగా అడిగింది. మహేష్ తల ఊపాడు. ఒకరు సహాయం కోరుతున్నట్టు అనిపించింది. అర్జున్ భయంగా వెనక్కి చూశాడు. అది గాలి, మనం వెళ్ళిపోదాం. కానీ రియా ఆ స్వరం వచ్చే దిశగా నడవసాగింది. ఇది ఎక్కడి నుంచి వస్తోంది? మనం చూసి తీరాలి. వారు జాగ్రత్తగా అడవి లోపలికి నడిచారు. కొంత దూరం వెళ్ళాక ఒక పురాతన బావి కనిపించింది. అది వేర్లతో కప్పబడి ఉంది. ఆ గుసగుస మరింత స్పష్టంగా మారింది. సహాయం, దయచేసి అనే అరుపులు వినిపించాయి. రియా బావి దగ్గరకు వెళ్ళి లోపల తొంగి చూసింది. లోతులో ఒక మెరుస్తున్న కాంతి కనిపించింది. ఇది చాలా వింతగా ఉంది, మహేష్ ఆందోళనగా అన్నాడు. ఏమీ ఆలోచించకుండా రియా బావిలో నుంచి ఒక పాత వెలుగుతో మెరిసే తాళం చెవి తీసుకుంది. ఆ క్షణంలోనే గుసగుసలు మానేశాయి. గాలి నిశ్శబ్దంగా మారిపోయింది. నాకు ఏదో దొరికింది, రియా ఆనందంగా చెప్పింది. అర్జున్ భయంగా వెనక్కి తగ్గాడు. ఇది మనం చేసేది కాదనుకుంటా, మనం వెళ్ళిపోదాం అన్నాడు. కానీ రియా తల ఊపింది. ఈ తాళం చెవి ఏదో ముఖ్యమైన దాన్ని తెరిచేదై ఉండాలి. మనం దీని నిజం కనుక్కోవాలి. తాళం చెవి చేతిలో పట్టుకుని ముగ్గురు అడవి లోపలికి వెళ్ళారు. వారు ఎంత లోపలికి వెళ్తుంటే అంతగా వాతావరణం మారుతూ ఉంది. చెట్లు మరింత ఎత్తుగా పెరిగి చుట్టూ పొగలుముకుంది. మహేష్ భయంతో వెనక్కి చూస్తూ ఇది మంచిది కాదేమో అన్నాడు. అయితే కొంత దూరం వెళ్ళాక ఒక పెద్ద పాత తలుపు కనిపించింది. అది పూర్తిగా చెట్ల వేర్లతో కప్పబడి ఉంది. ఇదేమిటో? అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు. రియా తాళం చెవి తలుపు దగ్గరకు తీసుకెళ్లి తాళం తీసింది. ఒక్కసారిగా తలుపు తెరుచుకుంది. లోపల ఒక మెరుస్తున్న గది ఉంది. ఆ గదిలో ఒక పురాతన పుస్తకం ఉంది. పుస్తకంపై ఒక మెరుస్తున్న వెలుగురేఖ కనిపించింది. మహేష్ వెనక్కి తొంగి చూస్తూ ఇది తప్పే కావచ్చు అన్నాడు. కానీ రియా ముందుకు వెళ్ళి ఆ పుస్తకాన్ని తెరిచింది. ఆ క్షణంలో గదిలో కాంతి విరజిమ్మింది. గుసగుసలు మళ్లీ వినిపించాయి. ఒక ప్రకాశించే ఆకారం పుస్తకంలోంచి బయటకు వచ్చింది. ఇది ఒక పురాతన రాజు ఆత్మ. నాతో పాటు నా రాజ్యం శాపగ్రస్తమైంది. మీరు ఈ తాళం చెవి ఉపయోగించి నన్ను విముక్తి కలిగించారు. ఇప్పుడు ఈ అడవి మళ్ళీ సాధారణంగా మారుతుంది అని ఆత్మ మృదువుగా చెప్పింది. వెంటనే అడవి మారిపోయింది. పొగ మాయమైపోయింది. చెట్లు ప్రకాశించాయి. పక్షులు మళ్ళీ కూశాయి. అర్జున్ ఆశ్చర్యంగా అన్నాడు. అంటే మనం ఈ హంటెడ్ ఫారెస్ట్కి ఉన్న శాపం తొలగించామా? ప్రియా ఆనందంగా తొలుగుతుంది. అవును, ఇక్కడ ఉన్న రహస్యాన్ని మనం ఛేదించాము. ఆత్మ చివరిసారి ముక్తహాసంతో మీరు నిజమైన ధైర్యవంతులు, మీకు ధన్యవాదాలు అని చెప్పి వెలుగులో కలిసి మాయమైంది. ఇప్పుడు హంటెడ్ ఫారెస్ట్ హంటెడ్గా లేదు, ఇది సాధారణ అడవిగా మారింది. మహేష్, రియా, అర్జున్ ముగ్గురు హాయిగా ఊపిరి పీల్చుకొని నవ్వుకుంటూ అడవిలోంచి బయటకు వచ్చారు. అలానే వాళ్ళ అద్భుతమైన ఆవిష్కరణల కథ ముగిసింది. కానీ ఎవరు నమ్మినా నమ్మకపోయినా హంటెడ్ ఫారెస్ట్ రహస్యం వాళ్లే ఛేదించారు.